రాత్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే నరకేసరికి. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారనుకుంటున్నా. ఈరోజైతే మనం కైల్లోకి మన నారు ఏ విధంగా వచ్చిందని చూడడానికి పోతున్నాం అనమాట. ఈరోజుకి 9th డే మనం నారు పోసి. వర్షం పడతా ఉంది కాబట్టి నీళ్ళు ఏమన్నా ఉన్నాయా ఏందనేది కైల్లో చూసుకొని నీళ్లు తీయాలా లేకపోతే పెట్టాలా. మళ్ళీ ఎందుకురా తాగిన ప్రతిసారి అన్నా నీ కోసం ఏమైనా చేస్తా అంటావు అనేది కూడా చూసుకొని మనం రేపైతే మనం దాంట్లో 20కి 20 బస్తాకి 3 kg లెక్కన ఒక 2 kg యూరియా, బస్తాకి 5 kg లెక్కన ఒక 20కి 20 అయితే ఒక 9 యూరియా ఒక 6 kg కానీ కొట్టేసామంటే మనం సేఫ్ అయిపోతాం అన్నమాట. నారు అప్పుడు ఆటోమేటిక్గా నేను నిన్ను అడగల వస్తుంటుంది. ఒకసారిగా మనం ఆహారం కానీ దానికి వేసాము అంటే అది ఆటోమేటిక్గా నవనవా అంట వస్తూ ఉంటుంది అనమాట. సో ఈరోజైతే మనది ఎలా ఉందో ఏందో చూద్దాం. మనం అప్పుడైతే జనుములు జల్లుండేమన్నమాట. వర్షం లేదు కాబట్టి ఆడ ఉన్నాయి. ఇదండి, ఏడ ఒక మొలక ఉంది, ఏడ ఒక 4 మొలకలు ఉన్నాయన్నమాట. సో ఆడ ఉన్నాయి, అన్నీ ఎగిరిపోయినాయి వర్షాలు లేక. ఇదిగోండి, ఇదంతా జను అన్నమాట. ఇవన్నీ జను. ఆడైతే మొలకలు ఉన్నాయి, రెమ్మాయింగ్ అన్నీ పోయాయన్నమాట. మనం ఆ గోతాలు కనిపిస్తున్నాయి కదా, ఆడైతే మనది. ఫైనల్గా మన నారు దగ్గరికి అయితే వెళ్ళిపోతా ఉన్నాం అనమాట. దగ్గరికి వచ్చేసాం. నువ్వు రోజుకి నాతో ఒక అవగాహనతో ఎట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడుతున్నావు. నువ్వు మజాక్ చేస్తున్నావా? సో ఇదే మన నారు. మన నారు కాడికైతే వచ్చేసాం. ఇదండి, అప్పుడు వర్షం ఎక్కువ అయింది కదా, సో అందుకని మూలంతా పోయిందన్నమాట మనది. దానికి తగ్గట్టు పందులు కూడా తిరగడం వల్ల నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఇదిగోండి, ఈ బాట అంతా పందులదనమాట. సో దానికి కొంచెం అయితే పోయింది. ఇప్పుడైతే మనం దీనికి ఇమ్మీడియట్లీగా 20కి 20 ఒక 3 kg యూరియా, ఒక 2 kg, ఒక్కో బస్తాకి 5 kg లెక్కన కానీ వేసామంటే నారైతే తర్వాత నవనవాలు ఆడుతూ వస్తుంది అనమాట. సో మనం చేయాల్సిన ఫైనల్ అయితే ఇదే అనమాట మనకి ఇప్పుడు. కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? మన నారు 9th డే అయితే ఇంత హైట్ అయితే వచ్చిందనమాట. చూడండి, ఇంత హైట్ అయితే వచ్చింది మన నారు. ఇప్పుడు దీనికి మనం కానీ ముందుగానే వేసేసామంటే ఇంకా బాగా కూడా వచ్చేస్తుంది. కానీ మనకి ఈసారి నారు సరిపోద్దా లేదా అనేది ఒక డౌట్. వాసిష్ఠ మైత్రేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోద్భవస్య రామానుజ శర్మాణం అహంభో అభివాదే అన్నమాట. చూడాలా, అది కానీ వస్తే రిమైనింగ్ కూడా అప్పుడు అర్థం అవుతుంది మనకి అంత మాత్రం సరిపోద్ది ఏంటనేది. రేపైతే మనం ఇమ్మీడియట్గా మందు అయితే కొట్టేద్దాం అనుకుంటున్నాం. రేపు మందు కొట్టేసి దీనికి నీట్గా చేసేసామంటే ఆడికి ఇంకా ఇబ్బందిలే. వచ్చిన కాడికి నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకునేస్తా ఉన్నది. మనం అయితే సేవ్ అయిపోతాం అన్నమాట. ప్రస్తుతానికి మన నారు పరిస్థితి ఇది. నారు పరిస్థితి ఇలా అయితే ఉంది. సో ఇంకొద్ది రోజులు కానీ మనం కానీ కాపాడుకుంటూ వచ్చామంటే
ఆ తర్వాత కూడా మనం సేవ్ అయినట్టే. దానికని అందరూ తగు జాగ్రత్తగా తీసుకొని, వర్షాలైతే ఇంకా మనకి ఇంకా 2-3 డేస్ అయితే చూపిస్తున్నాయి అన్నమాట. లాస్ట్ టైం మనకి నారేత వేసేటప్పుడు ఇబ్బంది పెట్టింది, ఈసారి ముందుగానే ఇబ్బంది పెడుతుంది అనమాట. సో అందరూ మ్యాక్సిమం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముందిలే, నార పోసేసిన తర్వాత మనం ఏం చేయలేం కదా. సో అందరూ ఎంతో కొంత జాగ్రత్తగా ఉండి అందరూ మంచిగా నారుని కాపాడుకొని అందరూ నారేత వేసుకోవాలని నా సైడ్ నుంచి కూడా నేను దేవుణ్ణి కోరుకుంటాను. అందరూ మంచిగా దీన్ని అయితే సక్సెస్ అవ్వాలని, రైతులందరూ సక్సెస్ఫుల్గా ఈ వాన్ నుంచి బయటపడిపోయి, ఇప్పుడు చాలామంది కూడా విత్తనాలు చల్లున్నారనమాట. సో వాళ్ళకి కూడా అందరూ సేఫ్గా బయటపడాలని నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు నేనైతే అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి మన ఛానల్లో.